దిల్సుఖ్ నగర్ లో అప్పుల బాధతో భార్య భర్తలు మల్లేష్ సంతోషి సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు ఇంటి యజమాని శివలింగం. మల్లేష్ తమ ఇంట్లోకి రెంట్కు వచ్చి 2.5 ఏళ్లు అవుతుందని అన్నారు. సొంత ఊరిలో అప్పులయ్యి ఇక్కడికొచ్చారని అన్నారు. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు కూడా కూరగాయలు అమ్ముకునేవారని చెప్తున్నారు. మల్లేష్ వాకింగ్ వెళ్లి ఎంతకి రాకపోతే పిల్లలు మెసేజ్ చేశారని అన్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసి అన్నారాంలో ఉన్నట్టుగా గుర్తించారని అన్నారు. అప్పుల వల్ల చనిపోవడంతో 3 పిల్లలు అనాథలైపోయారని చెప్తున్నారు ఇంటి ఓనర్. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కొత్తపేట మార్గదర్శి కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ని మల్లేష్ అప్పుల తాళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. అసలుకి మల్లేష్ సంతోష్ని ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అనేది ప్రస్తుతం మనతో పాటు ఇంటి యజమాని ఉన్నారు, శివలింగం గారు. చెప్పండి, మల్లేష్ సంతోష్ని ఎప్పటి నుంచి మీ ఇంట్లో రెంట్కుంటున్నారు? 2.5 years అవుతుంది. 2.5 years అయింది. అంటే ఇంతకుముందు వేరే గల్లీలు ఉండేది, అక్కడ ఇక్కడ ఈ కాలనీకి వచ్చి ఒక ఆయన 5, 6, 7 years అయినట్టు ఉంది ఆయన వచ్చి. అంటే అంతకుముందు అక్కడ ఉండే, ఒక 2.5 years అవుతుంది మన దగ్గరకు వచ్చి. ఎలా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా? ఏమైనా గొడవలు అవుతూ ఉంటాయా? గొడవలు ఏం లేవు, అంత మంచిగా ఉండేది. కానీ ఆయన ఇంతకుముందే అక్కడ ఊర్లో అప్పులు చేసిండంట. అప్పులు చేసి ఇక్కడ తీర్చేటందుకని ఇక్కడ వచ్చారు. ఇక అప్పులు కట్టలేక ఇక్కడ కూరగాయలు అమ్ముకొని 3 పిల్లలు చదువుకునేది. అప్పులు అక్కడ కట్టుకుంటా ఉండాలంటే ఇక్కడ మిత్తి పెరిగి అవైనా ఇది చేసుకుంటూ. మనకు కూడా తెలియదు, మన ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఏం లేకుండే. అదంతా ఫర్నిచరు, ఫ్రిడ్జ్ అవన్నీ కూడా కొనుక్కున్నాడు. ఉట్టి చేతులతోనే వచ్చిండు ఆయన వచ్చేటప్పుడు. వచ్చి అది అవన్నీ ఫ్రిడ్జీలు పోతే అల్మారీ అవన్నీ ఫర్నిచర్ వస్తువులు, సోఫా సెట్లు అవన్నీ కూడా కొనుక్కున్నాడు. వాషింగ్ మిషన్ అవన్నీ కూడా కొనుక్కున్నాడు. మేము మంచిగానే ఉండాలని మనం అనుకున్నాం. మనకు రెంట్ అంటే అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు కూడా ఇచ్చేది, పైసలు లేక ఇచ్చేది. ఈసారి కూడా 2 నెలల రెంట్ కూడా మాకు ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు 2 నెలల రెంట్ కూడా పోయిన నెల అడిగితే ఏమన్నాడంటే నెక్స్ట్ మంత్ ఇస్తారు 2 నెలలు అని చెప్పిండు. 2 నెలల రెంట్ కూడా ఇవ్వలేదు మాకు. మంచిగానే ఉండేది. ఇప్పుడు ఒక 15-20 వస్తుంది ఆటో కనిపిస్తలేదు. ఆటో ఉంది ఆయనకు. ఆటో కనిపించకుంటే నేను మా బండి తీసుకెళ్తుండే వాళ్ళని, పిల్లలకి ఇట్లా తీసుకుపోతే అందుకు అదే స్కూల్లో వేసి పెడతాను, కాలేజ్ వేసి పెడతాను, తీసుకుపోతుండే. ఏమైంది మళ్ళీ బండి ఎక్కడ పోయిందంటే కార్గాల్లో పెట్టినా రిపేర్కి ఇచ్చిన అని చెప్పిండు నాకు. అదే అనుకుని మనం అనుకున్నాము. మనకు కూడా తెలియదు కదా, తెలియదు. నేను నిన్న 2 గంటలకు నేను ఇంటికి వస్తున్నా. ఇంటికి వస్తేప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఉంటే ఏమైంది ఇట్లా అంటే మాకు 2 గంటలకు తెలిసిందనమాట. అది కూడా అప్పటిదాకా మనకు తెలియదు. ఊర్లోనే అంతా వాళ్ళకి బాగా లాస్ అయిపోయిందంట. ఆయన ఫస్ట్ రాజకీయం లేదా తిరిగేవాడంట. అక్కడంతా లాస్ అయిపోయింది. ఇల్లు ఉన్న చిలక అంతా వాళ్ళు తీసేసుకురాక ఇక్కడ వచ్చేసిండు, ఉట్టి చేతులతో వచ్చేసిండు. పిల్లల్ని హాస్టల్ వేసారంట. హాస్టల్లో చదువుకురంట పిల్లలు. ఉట్టిగానే వచ్చేసారు వాళ్ళు. ఆమె ఒక్కతే వచ్చి కొన్ని రోజుల ముందర కూరగాయలు పెట్టుకుంది. తర్వాత ఆయన వచ్చిండు. ఏం జరిగిందో తెలియదు కానీ గల్లీలు ఉండేవాళ్ళు 2-3 సంవత్సరాలు ఉండేదంట. మనకు అది వరకు తెలియదు. మన ఇల్లు ఖాళీ అయితే అప్పుడు వచ్చిరన్నమాట. వస్తే సరే ఏం చేస్తారంటే కూరగాయలు అమ్ముతాం అది అని మంచిగా మాట్లాడేవాడు అన్నమాట. మరి అది అంత మంచిగా ఉంది. కాకుండా వాళ్ళకి ఏంటంటే అది పైసలు వెళ్ళకనే అట్లా ఇబ్బంది అయింది అంతే. 3 పిల్లలు ఇప్పుడు అనాథలు అవుతారు. పిల్లలు కూడా మంచి వాళ్ళే పాపం. ఎవ్వరు ఇంటికి పోయేవాళ్ళు గారు, వాళ్ళు చాలా మంచి పిల్లలు, డీసెంట్గా ఉండేవాళ్ళు. కానీ మరి అట్లా పైసలు వల్లనే అట్లా జరిగింది. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. మల్లేష్ సంతోష్ని వాళ్ళ చుట్టాలు ఎప్పుడైనా వస్తూ ఉంటారా? తక్కువ, ఏం రారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం లేదు. అవన్నీ మనకు తెలియదు కదా, ఏం చెప్పలే. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్న వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. కానీ వాళ్ళతోని కూడా మనం మాట్లాడిపోయి మంచిగానే ఉండేది. వాళ్ళ అక్క చెల్లె వచ్చింది. అక్క చెల్లి వచ్చి వాళ్ళంటే వాళ్ళ కోడల్ని హాస్పిటల్ తీసుకొచ్చారంట డెలివరీ టైం అని. ఊరికెళ్ళి తీసుకొని వచ్చేసరికి మధ్యలోకి రాగానే ఫోన్ వచ్చిందంట. ఆమెను అక్కడ అడ్మిట్ చేసి వాళ్ళు తొందరగా అనుకురు అనమాట. ఫస్ట్ అట్లా వాళ్ళ అన్నయ్య ఉంటారంట ఊర్లో. ఇంకా వాళ్ళు ఇక్కడికి రాలి అక్కడికి వెళ్ళిరేమో తెలియదు. వాళ్ళ సొంత ఊరు నుంచి ఇక్కడికి వచ్చి 2.5 సంవత్సరాల క్రితం మా ఇంట్లో కిరాయికి ఉన్నారు. పిల్లల్ని కూడా చాలా చక్కగా చూసుకునేవారు. వాళ్ళిద్దరూ అప్పుల బాధ తట్టుకోలేక చనిపోవడం అనేది పూర్తిగా తప్పు. ఎందుకంటే 3 పిల్లల్ని అనాథలు చేసి వెళ్ళారు. ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్ ఏంటి? ఏ తల్లిదండ్రులు కూడా అలా నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి ఇంటి యజమానులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, కొత్తపేట.